డార్లింగ్ మరియు రెబల్ స్టార్ అని పిలువబడే ప్రభాస్ ప్రాథమికంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేసే భారతీయ నటుడు. నిజంగా మాట్లాడాలంటే ప్రభాస్ను హేట్ చేసేవాళ్లు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించరు. అందరి హీరోల అభిమానులు ప్రభాస్ అభిమానులే. ప్రభాస్ మనసు వెన్న. అందుకే ఆయన సెట్ అసిస్టెంట్ నుంచి ఇండియా టాప్ డైరెక్టర్ వరకు అందర్నీ డార్లింగ్ అని పిలుస్తారు. తిరిగి ప్రభాస్ను కూడా అందరూ డార్లింగ్ అనే సంబోధిస్తారు. ఇప్పుడు హీరో తెలుగువాడు కాదు, భారతీయుడు. అవును, ప్రభాస్ మన తెలుగువాడని మనకు గర్వం ఉన్నా అన్ని రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు అతను ఐకాన్గా మారిపోయాడు. బాహుబలి సిరీస్తో భారతీయ సినీ ప్రేమికుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. అతని బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి తర్వాత అతను పాన్ ఇండియన్గా పేరు మారాడు. అతను ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రేట్ 100 జాబితాలో 3 సార్లు కనిపించాడు. అతను అనేక గౌరవ చలనచిత్ర అవార్డులను కూడా అందుకున్నాడు. వ్యక్తిగత జీవితం. ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23వ తేదీన జన్మించాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు ఆయన స్వగ్రామం. తన తల్లిదండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, చెల్లెలు ప్రగతి ఉన్నారు. ఇంతకీ ప్రభాస్ ఫుల్ నేమ్ మీలో ఎంతమందికి తెలుసు? ఆయన పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. ప్రభాస్ చదువు. ప్రభాస్ భీమవరంలోని డిఎన్ఆర్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించాడు. ఇంకా బీటెక్ పూర్తి చేశాడు. హైదరాబాద్లోని శ్రీ చైతన్య కళాశాలలో డిగ్రీ పట్టా పొందారు. నటనను కొనసాగించేందుకు విశాఖపట్నంలోని సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. సినీ కెరియర్. ఒకప్పుడు కృష్ణంరాజు గారి తమ్ముడు కొడుకనేవారు. కానీ ఇప్పుడు ఈశ్వర్ అనే సినిమాతో 2002లో చిత్రసీమలోకి ప్రవేశించాడు ప్రభాస్. వచ్చి రావడంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. కృష్ణంరాజు గారి తమ్ముడు కొడుకట, ఒడ్డు పొడువు బాగున్నాడు, బాగా నటిస్తున్నాడని చర్చించుకున్నారు సినీ జనాలు. అక్కడి నుండి ఒక్కో అడుగు వేసుకుంటూ విజయాలు అందుకుంటూ తనని తాను మలుచుకుంటూ టాప్ హీరోగా ఎదిగాడు. ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాలు ఫలితాలు ఎలా ఉన్నా నటుడిగా ప్రభాస్ పరిణితి చెందడానికి ఉపయోగపడ్డాయి. వర్షం సినిమా ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ చిత్రంలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన అడవిరాముడు, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన చక్రం సినిమాలు నిరాశపరిచినప్పటికీ ప్రభాస్కి ఇంకాస్త ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇవ్వగలిగాయి. ఈ సమయంలో వచ్చింది ఛత్రపతి. రికార్డుల దుమ్ము దులిపింది. రాజమౌళి, ప్రభాస్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు చూపించింది. ప్రభాస్ కటౌట్కు జక్కన్న మార్క్ ఎమోషన్స్ తోడవడంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యారు. ప్రభాస్కు డైహార్డ్ ఫ్యాన్స్ ఈ సినిమాతో పెరిగిపోయారు. కేవలం 8 కోట్లతో తెరకెక్కిన ఛత్రపతి 22 కోట్లు కలెక్ట్ చేసి ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత వచ్చిన పౌర్ణమి, మున్నా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడుతో మరో డీసెంట్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాతో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డిక్షన్ కొత్తగా కనిపించింది. ఈ క్రమంలో వచ్చిన బిల్లా ప్రభాస్ మేనరిజమ్స్ మరింత షోకేస్ చేసే స్కోప్ ఇచ్చింది. ప్రభాస్ ఫస్ట్ టైం డ్యూయల్ రోల్లో నటించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో మళ్లీ పూరితో చేసిన ఏక్ నిరంజన్ ఓ మాదిరిగా ఆడింది. ఆ తర్వాత వచ్చిందండి అసలైన సినిమా డార్లింగ్. ప్రభాస్ కెరీర్లోనే అవుట్ అండ్ అవుట్ లైవ్లీ మూవీగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ కూడా ప్రభాస్ స్థాయిని మరింత పెంచింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో అదరగొట్టిన ప్రభాస్ జోరుకు రెబల్ అడ్డుకట్ట వేసింది. ఈ క్రమంలో సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు కొరటాల శివ. రైటర్గా ఉన్న ఆయన దర్శకుడుగా మారి మిర్చి తెరకెక్కించారు. ఆ సినిమా ఘన విజయం అని చెప్పడానికి మనమందరం సాక్షులమే కదా. ఆ తర్వాత వచ్చిన బాహుబలి ప్రకంపనల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఈ మూవీ అనంతరం అనేక బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినప్పటికీ ప్రభాస్ అటువైపు అడుగులు వేయలేదు. తన కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కుర్ర డైరెక్టర్ సుజీత్కు ఛాన్సు ఇచ్చి సాహో అనే పాన్ ఇండియా మూవీలో నటించారు. కానీ సినిమాకు అనుకున్నంత ఫలితం దక్కలేదు. కానీ ఇక్కడి నుంచి బాహుబలి అనంతరం ప్రభాస్ చేసే ప్రతి మూవీ పాన్ ఇండియా చిత్రంగా మారిపోయింది. తరువాత 2019లో ప్రభాస్ శ్రద్ధా కపూర్తో కలిసి యాక్షన్ డ్రామా సాహోలో కనిపించాడు. 3 ఏళ్ల విరామం తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్ అనే రొమాన్స్ సినిమాలో కనిపించాడు. తరువాత హిందూ పురాణ ఇతిహాసమైన రామాయణానికి అనుసరమైన ఆది పురుష్ ఓం రావత్ దర్శకత్వంలో చేశారు. అయితే ఈ 3 సినిమాలు ప్రభాస్కి తీవ్ర నిరాశను కల్పించాయి. హ్యాట్రిక్ ఫ్లాప్స్, చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ సినిమాల్లో అయితే తన రెమ్యునరేషన్ కూడా ప్రొడ్యూసర్స్కి ఇచ్చేశాడు. తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా సలార్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు.
అయితే అతను ఇప్పుడు నాగశ్విన్ యొక్క కల్కి సైన్స్ ఫిక్షన్ చిత్రం కోసం దీపికా పదుకొనే మరియు అమితాబ్ బచ్చన్తో కలిసి షూటింగ్ చేస్తున్నాడు. ఈ సినిమాకి 600 కోట్లు బడ్జెట్తో తీస్తున్నారు. ఇది భారీ హిట్ అవుతుందని ప్రజలందరూ ఆశిస్తున్నారు. ప్రభాస్ ప్యాన్ స్టార్ అవడానికి ఇవే కారణాలు. నెంబర్ 1, హార్డ్ వర్క్ మరియు ఓర్పు. బాహుబలి యొక్క ఈ భారీ చలనచిత్ర సిరీస్ కోసం ప్రభాస్ ఖచ్చితంగా తన రక్తపు చెమట మరియు కన్నీళ్లను వెచ్చించాడు. దీనికి కృషి మరియు సహనం రెండూ అవసరం. టాలీవుడ్ మరియు బాలీవుడ్ రెండిట్లో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో అతను ఒకడు కాబట్టి ఇది ఫలించింది. ఓర్పు మరియు కృషి అనే ఈ 2 మంత్రాలను ప్రభాస్ మనస్ఫూర్తిగా నేర్పారు. నెంబర్ 2, రిస్కులు తీసుకోవడం. ప్రభాస్ ఖచ్చితంగా రిస్క్ తీసుకునే వ్యక్తి అని దర్శకధీరుడు రాజమౌళిపై ఉన్న నమ్మకంతో రుజువైంది. కాబట్టి ఈ రిస్క్ తీసుకోవడం ఆల్ టైమ్ అత్యధిక గ్రాసర్ మరియు రికార్డ్ బ్రేకింగ్ మూవీగా నిలిచింది. నెంబర్ 3, భారీ బ్యాక్గ్రౌండ్ అయిన గ్రౌండ్ లెవెల్ నుంచే జర్నీ. ప్రభాస్కున్న రెబల్ బ్యాక్గ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? కానీ బేస్మెంట్ స్ట్రాంగ్గా వేసుకుని స్వశక్తితో ఎదిగాడు. కింద పడ్డాడు, లేచాడు. ఏ అవకాశాన్ని కూడా వృధా చేయలేదు. ప్రతి సినిమా కోసం 100% ఎఫర్ట్స్ పెట్టాడు. బయట కాస్త లేజీ అని పేరున్న ప్రభాస్ సెట్లో లైట్ వేస్తే చెలరేగిపోతారని ఇండస్ట్రీ టాక్. ఇక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ విభిన్న ప్రయత్నాలు చేశాడు. ప్రభాస్ కొత్త దర్శకులకు కూడా అవకాశాలు ఇచ్చాడు. అందుకే అతనికి రికార్డులు, రివార్డులు దాసోహం అయ్యాయి. నెంబర్ 4, హీరోగా టాప్ రేంజ్కు, వ్యక్తిగా గగనానికి. హీరోగా భారతదేశంలో పతాక స్థాయికి వెళ్ళినా కూడా ప్రభాస్లో కొంచెం కూడా గర్వం, అహం కనిపించవు. ఎప్పుడూ నవ్వుతూ పాజిటివ్గా కనిపిస్తాడు. విజయాలకు పొంగిపోడు, అపజయాలకు కుంగిపోడు. లైఫ్ను కింగ్ సైజ్ లాగా గడిపేస్తాడు. పైకి గంభీరంగా కనిపిస్తాడు, కానీ మనసు మాత్రం వెన్న. తనను ప్రాణంలా ఆరాధిస్తున్న అభిమానుల కోసం ఏం చేయడానికైనా వెనకాడడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి పాన్ ఇండియా హీరోగా ఎందుకు మిగిలిపోతాడు చెప్పండి? అతని కోసం ప్రెజెంట్ యూనివర్సల్ హీరోనే ట్యాగ్ ఎదురుచూస్తుంది. రికార్డుల రారాజు. ఇప్పుడు ట్రేడ్ పండితులు మాట్లాడే మాట అందరికీ గుర్తే. నాన్ బాహుబలి రికార్డ్స్. ఆ సినిమాతో పెట్టుకుని ముందుకు వెళ్లడం కష్టం కాబట్టి నాన్ బాహుబలి రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రంతో ప్రభాస్ మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్ 100 కోట్లు కలెక్ట్ చేస్తే అది పెద్ద విషయంగా మాట్లాడుకునేవారు. కానీ ప్రభాస్ 3 అంకెల మార్కును పక్కన పెట్టేసి 4 అంకెల మార్క్ను లైమ్లైట్లోకి తీసుకొచ్చాడు. దాదాపు 1500 కోట్ల రూపాయల కలెక్షన్తో ప్రపంచాన్ని అబ్బురపర్చాడు. కెరీర్ పీక్లో ఉన్న సమయంలో కేవలం ఒక సినిమా కోసం 5 ఏళ్లు ఇచ్చి పెద్ద సాహసమే చేశాడు ప్రభాస్. తిరిగి అంతే స్థాయిలో ప్రతిఫలాన్ని సైతం అందుకున్నాడు. అందుకే కేవలం మాహిష్మతి రాజ్యమే కాదు, యావత్ ప్రపంచం జయహో బాహుబలి అంటూ నినదించింది. ప్రభాస్ అవార్డ్స్. అతను తన నటనా మెరుపును మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లెజెండ్ ఫిగర్ మరియు చలనచిత్ర ధారావాహికులుగా ఉద్భవించిన పాత్రను చేయడానికి అతని కృషి మరియు అంకితభావాన్ని ప్రదర్శించాడు. బాహుబలి విజయం తర్వాత అతను డార్లింగ్ లేదా పాన్ ఇండియా స్టార్ అని ఆపాదించబడ్డాడు. అతను 2017 సంవత్సరానికి మోస్ట్ డిజైరబుల్ మెన్లలో 2వ స్థానంలో ఉన్నాడు మరియు 2018లో 12వ స్థానంలో ఉన్నాడు. 2019లో గూగుల్లో అత్యధికంగా శోధించిన నటుడు కూడా అతనే. ఈస్టర్న్ ఐ మ్యాగజైన్ 2019లో 10 మంది సెక్సియస్ట్ ఏషియన్ పురుషుల జాబితాలో దక్షిణాది పరిశ్రమకు చెందిన ఏకైక నటుడు. అతను జీక్యూ మ్యాగజైన్లో 2017లో అత్యంత ప్రభావవంతమైన యువ భారతీయుడిగా కూడా కనిపించాడు. 2021లో అతను మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మేల్ సాధించాడు. అతని అందమైన రూపం కారణంగా అన్ని చీరింగ్లతో పాటు అతను సినిమాల్లో అతని అత్యుత్తమ నటనకు అనేకసార్లు అవార్డును అందుకున్నాడు. ప్రభాస్ పెళ్ళెప్పుడు? మీ పెళ్ళెప్పుడు? ప్రభాస్ ఏం ఇంటర్వ్యూ ఇచ్చినా ఈ ప్రశ్న అడగకుండా యాంకర్లు ఉండరు. ప్రభాస్ ఏజ్ ఇప్పుడు 41. అందుకే జనాలకు ఆయన పెళ్లిపై అమితాసక్తి. తనను ఈ ప్రశ్న ఎప్పుడు అడిగితే అయ్యేటప్పుడు అవుతుందని సమాధానం దాటవేస్తారు ప్రభాస్. ప్రభాస్ పెళ్లిపై, రిలేషన్షిప్స్ పై చాలా రూమర్స్ వచ్చాయి. కానీ వాటిని ఎప్పుడూ లైట్ తీసుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు ఈ టాలీవుడ్ కింగ్. ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క, ఇప్పుడొక లెక్క. టాలీవుడ్ సినిమా వస్తుందంటే బాలీవుడ్ బడా స్టార్ సైతం సినిమాలు వాయిదా వేసుకునే రోజులొచ్చాయి. ఆ కీర్తిని అందించిన కటౌట్ ప్రభాస్కు గట్టిగా ఒక విజిల్ వేసుకోండి. ప్రభాస్ నికర విలువ ఏడాదికి దాదాపు $29 మిలియన్. ప్రభాస్ ఆస్తులు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో మెగా హౌస్ను నిర్మించాడు. కోట్ల విలువైన 84 ఎకరాల్లో విస్తరించింది. ఆయనకు హైదరాబాద్లో పెద్ద ఫామ్ హౌస్ కూడా ఉంది. అతను చాలా ఖరీదైన వాహనాలను కలిగి ఉన్నాడు. రోల్స్ రాయ్స్, BMW X3, వాల్వో XC90, రేంజ్ రోవర్, బెంట్లీ, మెర్సిడెస్ జీ క్లాస్. ప్రభాస్ గురించి అంతగా తెలియని నిజాలు. ప్రభాస్ అసలు పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి.
అతను 2014లో యాక్షన్ జాక్సన్ చిత్రంలో అతిథి పాత్రలో తన మొదటి బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. అతను మొదట హోటల్ వ్యాపారి కావాలనుకున్నాడు. అతను దర్శకుడు రాజ్ కుమార్ హిరానికి వీరాభిమాని. మేడమ్ టుస్సాడ్ మైనపు మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్న మొదటి దక్షిణ భారత నటుడు.